జ్యోతిరావు పూలే గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ కవితకు లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఏ రోజు పూలే జయంతి వర్ధంతిలకు కేసీఆర్ హాజరు కాలేదన్నారు. బీసీ ఓట్ల కోసం కవిత పూలే విగ్రహం అంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో పూలే విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. కవిత ఏం చేసినా రాజకీయం కోసమే చేస్తున్నారని మండిపడ్డారు ఆది శ్రీనివాస్. కేసీఆర్ కూతురు మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత గారు రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం ఏర్పడేయాలని చెప్పని ఒక వినతి పత్రం ఇవ్వడాన్ని, మా నాయకులను విమర్శించడాన్ని మీ సందర్భంగా తప్పుపడుతూ, అసలు మహాత్మారావు జ్యోతిపూలే గారి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పిన నైతిక హక్కే ఈరోజు కవితకు లేని మాట సందర్భంగా ముందుగా తెలియజేస్తూ, 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి మీ తండ్రి కేసీఆర్ గారు ఏనాడు కూడా జయంతి వర్ధంతి ఉత్సవాలలో కనీసం పూలమాల వేయడానికి కూడా రానటువంటి పరిస్థితులలో, ఏనాడు కూడా కనీసం కన్నెత్తి చూడని మీరు, మీ ప్రభుత్వం ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని చెప్పని మళ్ళీ ఓట్లకు బీసీల ఓట్లను దండుకోవడానికి కోసం ఓ ఎత్తుగడగా తప్ప మరొకటి కాదనమాట. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవకాశం ఇవ్వగానే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి 10 నిమిషాల్లోనే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చే క్రమంలో ఆ మహాత్మా జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టినరు. లిక్కర్ కేసులు ఇరుక్కున్నటువంటి కవిత గారు తనకు ఈడీ నోటీస్ ఇస్తే మహిళా బిల్లు కోసం ఢిల్లీలో ధర్నాలు దీక్షలు చేసేటువంటి కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు ఈడీ పిలుస్తున్నట్టుంది. మళ్ళీ దాన్ని అడ్డుపెట్టుకోవడానికి కోసం ఈరోజు ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే గారి పేరును వాడుకున్నటువంటి కార్యక్రమం చేయడం పక్కా ఓటర్ రాజకీయ కేసులు తప్పించుకోవడానికి కోసం